కాళేశ్వరం వ్యవహారంలో హరీష్ రావు, సంతోష్ రావుకు సంబంధం ఉందనే విషయాన్ని కవిత తేల్చి చెప్పారన్నారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులే చెప్తున్నారన్నారు. కాళేశ్వరంలో అక్రమాలు జరుగుతుంటే ఆనాడు కవిత ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి కామధేనులా మారిందన్న మాట నిజమైందన్నారు ఆది శ్రీనివాస్. చెప్పిందంటే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో కవిత గారి మాటలు చూస్తుంటే ఇంట్రెస్ట్ గా మారిన సందర్భంలో ఒక అడుగు ముందుకు వేసి కవిత హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి సంబంధం ఉందనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ కుటుంబంలోనే సభ్యురాలు ఉన్నటువంటి కవిత చెప్పిందంటే మరో మాట కవిత అన్నటువంటి సందర్భం చూసిన హరీష్ రావు గారి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను గమనించే పక్కన పెట్టినామని అంటే ఆ రోజు ఎందుకు ఈ అవినీతి అక్రమాలపైన నిలదీయలేరు కవిత గారిని ఈ సమాధానం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అంశం అంటే ఆ కుటుంబంలో జరిగేటువంటి కలహాలకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. ఆ కుటుంబంలో జరుగుతున్న గొడవలకు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారంలో మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణకు అవినీతి అక్రమాలు కాళేశ్వరం కామధేనుగా మారింది వారికి అనేటువంటి మాట ఈ రోజు వారి కుటుంబ సభ్యురాల నుంచే వచ్చినటువంటి మాటని రోజు తెలంగాణ సమాజం ఆసక్తిగా గమనిస్తున్న వేళ అమెరికా నుంచి వస్తున్నప్పుడు ఒక మాట అన్నారు కవిత గారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి కొన్ని అని. ఆ దయ్యాలు బహుశా 1, 2 ఇవేనా అని అడుగుతా ఉన్నా.